ఆధారంగా సిట్ వేసి ఆ తర్వాత విచారించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సరే, మొత్తానికి సంబంధించి ఎలా ప్రభుత్వ స్టెప్ ఏంటి అనేది మనకి మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్ భేటీ జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎలా చూడాలి సార్? ఈ కమిషన్ చాలా విషయాలను అందులో స్పష్టం చేసింది. నివేదికలో చాలా విషయాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏం చెప్తారు? ఇంత సుదీర్ఘకాలం అనేక మందిని విచారించి అనేక కోణాల్లో విచారించి సమర్పించినటువంటి కమిషన్ చేసినటువంటి ఫైనల్ సిఫార్సులు ఏమిటి అనేటువంటిది ఇంకా వెల్లడి కావాల్సింది. మీడియాలో వచ్చినటువంటివి కొన్ని పాక్షికమైనటువంటి లీకులు మాత్రమే, పూర్తి నివేదిక ఇంకా మనకు తెలియదు. అందువలన ఇవాళ కేబినెట్ కి సమర్పించేటువంటి అంటే సంక్షిప్తమైనటువంటి వివరణ దాంతో పాటు అసెంబ్లీకి సమర్పించిన తర్వాత ఆ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టేట్లయితే మీడియాకి, అదేవిధంగా ఆ రంగంలో నిపుణులైనటువంటి వాళ్ళకి, రాజకీయ పార్టీలకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక పారదర్శకమైనటువంటి విధానానికి దోహదం చేసే విధంగా ఉంటుంది. ఆ విధంగా చేయాలనేటువంటిది నా అభిప్రాయం. ఒకటి, ఈ కమిషన్ విచారణలో 2-3 అంశాలు ఉన్నాయనేది మనం గమనించాలి. ఒకటి, డిజైన్ లోపమా, లేకపోతే ఆ డిజైన్ కి అనుగుణంగా నిర్మించడంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమా ఒకటైతే, అధికార యంత్రాంగం దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యమా, లేకపోతే ఆ నిర్మాణ సంస్థతోటి రాజీ పడి నాసిరకమైనటువంటి నిర్మాణానికి తోడ్పడిందా అనేటువంటిది ఒకటైతే, కేసీఆర్ మీద వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేదా ఆయన్ని ప్రశ్నించినటువంటి వాటిలో కావచ్చు, డిజైన్ బలవంతంగా ఆయనే రూపొందింపజేయించారు, ఆయనే ఆదేశించి ఫలానా విధంగా చేయమని చేశారు అని చెప్పినటువంటిది అది నిజమా కాదా? ఒకవేళ నిజమయ్యేట్లయితే కేసీఆర్ పాత్ర, అదేవిధంగా ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, లేదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ పాత్ర కావచ్చు, అన్నింటికీ మించి అసలు మంత్రివర్గ యొక్క ఆమోదమే తీసుకోలేదు దీనికి. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటు నిధుల దుర్వినియోగం లేకపోయేట్లయితే ఇటువంటి అంశాలు కూడా వచ్చినటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఒక సిట్టు వేసేట్లయితే ఆ సిట్టు వీటన్నిటినీ, అంటే సాంకేతిక పరమైనటువంటి అంశాలని, రాజకీయ పరమైనటువంటి అంశాలని, లేదా అవినీతికి సంబంధించినటువంటి అంశాలని ఒక సిట్ అయితే అది సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది అనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు. అందువలన ఏ సిఫార్సులు చేశారు అనేటువంటి దాన్ని బట్టి అవసరమైతే 2-3 సీట్లు సాంకేతిక పరమైనటువంటి అంశాలకి, అవినీతికి సంబంధించినటువంటివి, ఇతర అంశాల మీద దర్యాప్తులు జరపాలి అనేది నేను భావిస్తున్నాను. అయితే మరి ఈ సీట్లు వేయడం ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత వేస్తారా? ఎందుకంటే ఆ అసెంబ్లీ సమావేశాల వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ సీట్లు వేసేట్లయితే ఇది మా మీద కక్ష సాధింపు, అంటే మీరు అన్నట్టు అన్ని వేస్తే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండదా? విచారణకు సంబంధించి సమన్వయ లోపాలు ఉంటాయి కదా. ఒక సిట్తోని విచారిస్తే సరిపోతుంది కదా, ఆలస్యం అవుతుంది కదా అప్పుడు. అంటే సైమల్టేనియస్ గా, ఎందుకంటే ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చినటువంటి దాని మీద సైమల్టేనియస్ గా ఒకే సిట్ అయితే ఇంకా ఆలస్యం జరిగేటువంటి అంశాలు ఉంటాయి, భిన్నమైనటువంటి కోణాలు. అందువలన సాంకేతిక పరమైనటువంటి లోపాలు, దానికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ కావచ్చు, లేకపోతే కాంప్రమైజ్ అయినటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, లేదా అవినీతి, కాళేశ్వరం అంటే అవినీతికి మారిపోయారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది కనుక అవినీతికి సంబంధించి ఇట్లా 2-3 అంశాలు ఉన్నాయి. అందుకని ఒకే సిట్ ద్వారా ఎక్కువ కాలం చేయించడమా, లేకపోయేట్లయితే తక్కువ సమయంలో 2-3 అంశాలని, ఎందుకంటే ఒకే సిట్ చేసినా గానీ అంతిమంగా వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఫైనల్ గా దాన్ని చేయొచ్చు. ఎందుకంటే ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి నేను ఎందుకు 2-3 సీట్లు అంటున్నానంటే, సత్వరం దీర్ఘకాలం సిట్ అనేటువంటిది దీర్ఘకాలం తీసుకోకూడదు. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు 15 నెలలు
దాదాపు కావస్తా ఉంది. మరొక 15 నెలలు సిట్టు అయితే ఎన్నికలు వస్తాయి మళ్ళీ, అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏది తేలకపోయేట్లయితే అది అధికార పక్షానికి మెడకు చుట్టుకుంటుంది, ప్రతిపక్షానికి ఒక ఆయుధం కూడా వస్తుంది. అందుకని ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏంటంటే నా అభిప్రాయం, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, సత్వరమే వాటి మీద యాక్షన్ కూడా ఉండాలనేది నేను ఆ ఉద్దేశం